హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ ఆరో భాగాన్ని వినేద్దాం. మీనా, సారథులు, అభి, నందులు హడావిడిగా వైజాగ్ అంతా మాదే అన్నట్టుగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి షాపింగ్ అంతా పూర్తి చేసుకుని వైజాగ్ బీచ్ చేరుకున్నారు. సముద్రంలో అలలలాగే వాళ్ళ హృదయాలు కూడా ఆనందంతో ఉప్పొంగుతున్నాయి. ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఎంతో సరదాగా ఆడుకుంటూ చాలా సమయం బీచ్లోనే గడిపి బీచ్ దగ్గర చాట్ బండ్ దగ్గర చిన్నపిల్లల గోల చేస్తూ మీనా, నందులు ఒకరి మీద ఒకరు జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న టైంలో చీకటిలో తననే చూస్తున్న వ్యక్తిని చూసి నందు ముఖంలో నవ్వు మాయమైంది. ఇంతలో మొబైల్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అంది. కట్ చేస్తే నందు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. నందు పెళ్లిని చూసి సీతారామయ్య, తారకంల ఆనందానికి అవధుల్లేవు. మీనా, సారథులు కూడా పెళ్లి చాలా ఎంజాయ్ చేశారు. మొత్తానికి మన అల్లరి పిల్ల ఒక ఇంటిదైంది అంటూ రఘురాం నందు తలని ప్రేమగా నిమిరాడు. పెళ్లి తర్వాత కార్యక్రమాలన్నీ చాలా బ్రహ్మాండంగా జరిగాయి. ఇక మీనా అత్తారింటికి వెళ్ళవలసిన రోజు కూడా రానే వచ్చింది. మీనా అత్తగారు లక్ష్మి మీనాని తనే స్వయంగా అలంకరించి హాల్లోకి తీసుకునొచ్చింది. తాత, మామలను చూసి ఏడుస్తూ మా అమ్మ అంటూ తారకాన్ని గట్టిగా పట్టుకుని ఏడవసాగింది. తారకం కూడా కన్నీరు తుడుచుకుంటూ పిచ్చిపిల్ల, పుట్టిన దగ్గర నుంచి ఈ ఊర్లోనే ఉండిపోయావు. ఇప్పుడు అన్నీ తిరిగే అవకాశం వస్తే ఏడుస్తావేమిటే అంటూ బుగ్గలు నొక్కుంది. తల్లి జాగ్రత్తగా ఉండు అంటారు సీతారామయ్య. మీరేం కంగారు పడకండి నాన్న. నా మీనా చాలా తెలివైన పిల్ల. నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మీనా తన జీవితాన్ని చాలా చక్కగా దిద్దుకుంటుంది. చూడు మీనా, మీరు ఢిల్లీ వెళ్ళేటప్పుడు నేను మిమ్మల్ని ఎయిర్పోర్ట్ దగ్గర కలుస్తాను. అందరినీ చూస్తూ బాధతో నిండిన గుండెతో కంటి నిండా నీటితో మీనా అడుగులు భారంగా ముందుకేస్తుంది. పరమేశ్వర శాస్త్రి, సారథి, మీనా ఇక పదమ్మ, దుర్ముహూర్తం వచ్చేస్తుంది అన్నారు. కారుని ఎంతో అందంగా అలంకరించి మీనాని అందమైన చీరలో రకరకాల సామాన్లతో అత్తవారింటికి ఘనంగా పంపించారు. మీనా మంచి ముహూర్తంలో అత్తవారింట్లో అడుగుపెట్టింది. కళ్ళను ఎత్తి తన ఇంటిని చూసుకుంది. చూడ్డానికి చాలా పెద్ద ఇల్లైనా బాగా పాత పడిపోయినట్టుంది. పెద్ద పెరడు తమ తాతగారింటిని మరిపించేలా ఉంది. ఎంతో అందమైన పూల మొక్కలన్నీ ఉన్నాయి. గుమ్మానికి ఎదురుకుండా సీతారాముల పట్టాభిషేకం పెద్ద ఫోటో. మీనాని లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది. అమ్మా మీనా, మీరిద్దరూ ఇక్కడే ఉండండి. లోపలికెళ్ళి హారతి తీసుకొస్తాను. మేం కూడా మీ చెల్లి పెళ్లికి మీ ఊరు రావడంతో ఇక్కడ నీకు హారతి ఇవ్వడానికి మన చుట్టాలని ఎవరినీ పిలవలేదు. వెళ్ళి పక్కింటికి ముత్తైదువుల్ని పిలుచుకొని వస్తాను. 2 నిమిషాలు ఉండండి అంటూ లక్ష్మి తలుపు తాళం తీసి లోపలికెళ్ళింది. చూడ్డానికి ఇల్లు పాతగా ఉన్న లక్ష్మి ఇంటిని చాలా చక్కగా అలంకరించింది. గుమ్మానికి అందమైన బంతిపూల దండ, గుమ్మం ముందు పెయింట్ తోటి ఒక చక్కటి పెద్ద ముగ్గు వేస్తుంది. పని మనిషి ఉన్నట్టుంది. శుభ్రంగా కల్లాపు చల్లి మంచి ముగ్గు వేసింది. గుమ్మానికి అటు ఇటు కరవీరం పూల మొక్కలున్నాయి. గేటు పైనుంచి సన్నజాజి తీగ పువ్వులు విరగబడి పూసి అల్లుకొనుంది. సన్నజాజి పూలు గొప్పమని వాసన వస్తుంటే మనసుకు హాయిగా ఉంది. లక్ష్మి చుట్టుపక్కల ఉన్న పేరంటాలందరినీ తీసుకునొచ్చింది. చక్కటి పాటలతోనూ మీనాకి స్వాగతం పలికి హారతిచ్చి లోపలికి తీసుకెళ్లబోతుండగా ఇంతలో ఒక బామ్మ, అదేమిటే పేర్లు చెప్పకుండా లోపలికి పంపించేస్తున్నావు అంటూ సాగదీసింది. ఇంకొక ఆవిడ కలుగు చేసుకుంటూ, ఈ రోజుల్లో అందరూ ముందరే మాట్లాడేసుకుంటున్నారు. ఎవరూ సిగ్గుపడకుండా ధైర్యంగా పేరు చెప్పేసుకుంటున్నారమ్మా అంటూ మూతి తిప్పేసింది. అదేం లేదు, వాళ్ళ పెళ్ళై 4 రోజులైంది. ముహూర్తాలు కుదరక ఇంతకాలం పట్టింది కాపురానికి తీసుకురావడానికి. పిల్లలు బాగా అలసిపోయారు. అయినా మన సాంప్రదాయాన్ని మనమెందుకు వదిలేయాలి? మీనా, మీ ఆయన పేరు చెప్పి లోపలికి రమ్మా. మీనా సిగ్గుతో తలదించుకుని, నేను మా వారు వచ్చాం, లోపలికి రానివ్వండి అంటే పేరు చెప్పి రామ్మా అని ఒక ఆవిడ అందుకుంది. చిరునవ్వు నవ్వుతూ, మీనా, నేను మా వారు సారథి వచ్చాం, లోపలికి రానివ్వండి అని అందంగా చెప్పింది. అందరూ నవ్వుకుంటూ వారిని లోపలికి రానిచ్చారు. పారాని కాళ్ళకి పట్టీలతో మెరిసిపోతూ సారథి చిటికెన వేలు పట్టుకుని ఇద్దరు కుడికాలు ముందరికి పెట్టి గృహప్రవేశం చేశారు. పరమేశ్వర శాస్త్రి గారు కన్నుల పండగ ఉన్న ఆ దృశ్యాన్ని చూసి ఆనందించారు. మీనా, రామ్మా, నీకు ఇల్లు చూపిస్తాను అంటూ లక్ష్మి మీనాని లోపలికి తీసుకెళ్ళింది. ఇదే హాల్ మీనా. పెద్ద కళ్ళు చేసుకుని తన ఇంటిని చూసుకుంటుంది. చాలా సింపుల్గా ఉంది ఇల్లు. ఇంటి నిండా దేవుడి ఫోటోలు చాలా అందంగా పెట్టుకుంది లక్ష్మి. ఇది మా పడక గది. ఈ ఇంటికి అటాచ్డ్ బాత్రూమ్ లాంటివి లేవు. బాత్రూంలు పెరటిలో 2 ఉన్నాయి. సందులో ఒకటి ఉంది. నీకు కొంచెం ఇబ్బంది కలగచ్చు, కొంచెం సర్దుకోమ్మా అని అంటుంటే, మా ఇంట్లో కూడా అలాగే ఉంది అత్తయ్య గారు. మాది పాతిల్లే కదా, మీరు ఇంటిని చాలా చక్కగా అలంకరించుకున్నారు అంటూ ఆ రూమ్లో మూలగా ఉన్న వీణ కనిపించింది. అత్తయ్య గారు, మీరు వీణ వాయిస్తారా అని అడిగింది.
పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తూ. ఆ వీణ మా అత్తగారిది. ఆవిడ చాలా బాగా వాయించేవారు వీణ. నాకు దాన్ని పట్టుకోవడం కూడా రాదు అని అంటుంటే, అత్తయ్య గారు నాకు వీణ వాయించడం వచ్చు. నేను వర్ణాల దాకా నేర్చుకున్నాను. తర్వాత కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల నేర్చుకోవడం కుదరలేదు. వెనక నుండి అది విన్న పరమేశ్వర శాస్త్రి గారు, ఆహా! మా అమ్మే మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టిందన్నమాట. మీనా ఒక వర్ణం వాయించమ్మా అని అంటుంటే, లక్ష్మి కలుగు చేసుకుని, ఉండు మీనా పేరంటాలు ఉండమని చెప్పాను. అందరి ముందు వాయిద్దు గాని అని లక్ష్మి ఆ ఏర్పాటు చేసింది. సారథి నవ్వుతూ మీనా దగ్గరకొచ్చి, నాకు ఈ విషయం చెప్పనేలేదు అన్నాడు. మీనా నవ్వుతూ, ఇలా కచేరీ ఏర్పాటు చేస్తారని తెలియక అంటుండగా లక్ష్మి రమ్మని పిలిచింది. మీనా తనకొచ్చిన అన్ని వర్ణాలు చాలా అందంగా వాయిస్తూ ఉంటే పరమేశ్వర శాస్త్రి గారు పొంగిపోయారు. ఎప్పుడో మా అమ్మ వాయించింది అనుకుంటూ మురిసిపోయారు. ఇంటికొచ్చిన పేరంటాలందరూ, లక్ష్మి మీ కోడలు రూపవతి, గుణవతి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కళ పోసినట్టుంది అని అంటుంటే లక్ష్మి గర్వంగా మీనా వైపు చూసింది. మెల్లగా అందరూ వెళ్లారు. మీనా కూడా లేచి గుమ్మం దగ్గర నించుని అందరినీ సాగనంపింది. మీనా రామ్మా నీ గది చూపిస్తాను అని మీనాని తీసుకుని సారథి గదికెళ్ళింది. మీనాకి ఆ ఇల్లు చాలా నచ్చింది. అత్తగారు, మామగారు కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడడం, సారథి తనని ఎంతగానో అర్థం చేసుకోవడం, తనకి చిన్నప్పుడే అమ్మని దూరం చేసినందుకు ఆ భగవంతుడు చాలా బాధపడి ఇటువంటి జీవితాన్ని ఇచ్చినట్టున్నాడు అనుకుని అడుగులో అడుగు వేస్తుంది మీనా. ఇదే మీ గది మీనా, నేను వంట చేసి భోజనానికి పిలుస్తాను రండి. నేను వంట చేస్తానులే అత్తయ్య గారు. పదండి మీతో పాటు నేను వస్తాను. వద్దమ్మా, రేపు తలారా స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించి పాయసం వండుదో గాని. వెళ్ళి అబ్బాయితో కబుర్లు చెప్పు. ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు. శుభ్రంగా స్నానం చేసిరా. ఈ పాటికి పనమ్మాయి జాజిపూలు కోసుంటుంది. మాల కట్టి తీసుకుని వస్తాను. శుభ్రంగా తల నిండా పెట్టుకుందో గాని అంటూ వెళ్ళిపోయింది లక్ష్మి. మీనా మెల్లగా గదిలోకి అడుగులు వేసింది. అప్పుడే స్నానం చేసి వచ్చి టవల్ కట్టుకుని ఉన్న సారథిని చూసి సిగ్గుగా తలదించుకుంది. కొత్త ఇంట్లో ఆ గదిలో సారథితో తనొక్కతే ఉండడం వింత అనుభూతిలా అనిపిస్తుంది. మీనా పట్టీల సవడి విని వెనక్కి తిరిగి చూశాడు సారథి షర్ట్ వేసుకుంటూ. మీనా నీకోసమే చూస్తున్నాను. ఎందుకో అన్నట్టుగా చూస్తుంది మీనా. నువ్వు వీణ చాలా బాగా వాయించావు. నిన్ను చూసి మా నాన్న ఇంప్రెస్ అయిపోయారు. మా అమ్మ అయితే చెప్పనక్కర్లేదు. ఇంతలో ఒక అమ్మాయి, అమ్మాయి గారు అంటూ పిలుపు వినిపించింది. ఎవరో అన్నట్టు చూసింది మీనా. పని మనిషి రత్తాల లోపలికొచ్చి, దండాలు అమ్మాయి గారు, నా పేరు రత్తాలండి. మీరు చాలా బాగున్నారు అమ్మాయి గారు. ఈ జాజి పూలు తలహార పెట్టుకోండి. రోజు నేను పూలు కోస్తాను. అమ్మగారు కట్టుకుంటారు. ఈ ఆల మీకోసమని నేనే కట్టానండి పూలు అని పూలు చేతికిచ్చింది. మీనా అవునా అన్నట్టు తలూపుతూ చిరునవ్వుతో, నా పేరు మీనా రత్తాలు. పూలకి థ్యాంక్స్ అంది. మీనా తన లగేజ్ తీసుకుని ఎక్కడ పెట్టాలి అన్నట్టుగా చూస్తుంది ఆ రూమ్లో. మీనా బట్టలు పెట్టి లోపలే ఉంచు. మళ్ళీ మనం ఢిల్లీ బయలుదేరాలి 5 రోజుల్లో. నేను బయటికెళ్తున్నాను. నువ్వు స్నానం చేసి బట్టలు మార్చుకో అంటూ బయటికెళ్ళాడు సారథి. మీనా స్నానం చేసి ఫ్రెష్ అయి రత్తాలిచ్చిన పూలు పెట్టుకుని బయటకొచ్చింది. భోజనానికి సిద్ధం చేసిన లక్ష్మి మీనాని చూసి, రా మీనా వచ్చి కూర్చో. ఒరే సారథి, అన్నం వడ్డిస్తున్నాను రండి. మీ నాన్నను కూడా పిలువు అంటూ అన్నం వడ్డించింది. భోజనాలు పూర్తి చేసుకుని అందరూ తమ తమ గదిలోకి వెళ్లారు. మీనా సారథి గదిలోకి వెళ్లి చూసింది. మంచం మీద కూర్చుని ఏదో పుస్తకం చదువుతున్న సారథి మీనాని చూసి, మీనా నీ రూమ్లో ఉన్నట్టు నా రూమ్లో సోఫా లేదు. నీకు నా పక్కన పడుకోక తప్పదు అని కొంటిగా నవ్వుతున్నాడు మీనాని చూసి. నాకేమైనా భయం అనుకున్నారా అంటూ వచ్చి సారథి పక్కన మంచం మీద కూర్చుంది. సారథి నవ్వుతూ, అబ్బో పర్లేదే అంటూ మీనా దగ్గరగా జరిగి మీనా తలలోని పువ్వుల వాసన చూస్తూ, చూడైతే నిన్నేం చేస్తాను అంటూ భయపెట్టాలని అనుకున్నాడు. మీకంత సీన్ లేదు అని చేతులతో సారథిని వెనక్కి తోసి మంచమంతా ఆక్రమించుకుని పడుకుంది. అలా పడుకుందే కానీ మనసంతా గాలిలో తేలిపోతున్నట్టుంది. సారథి మంచం మీద అటు ఇటు దొర్లుతూ ఇంకా భరించలేక లేచి కిటికీలో నుంచి బయటికి చూస్తున్నాడు. అది గమనించిన మీనా సారథి దగ్గరికెళ్ళి, మీ ఇల్లు నాకు చాలా నచ్చింది. మీ అమ్మగారు, నాన్నగారు కూడా. మరి నేను అని మీనా కళ్ళలోకి చాలా ప్రేమగా చూస్తున్నాడు. సిగ్గుపడిన మీనా, అందుకే ఇలా అలంకరించుకున్నాను. అలకగా ముఖం పెట్టి మీరు నన్ను గమనించినట్టు లేరు అంది. మనసులో ఉన్నది బయటికి స్పష్టంగా చెప్పలేక. సారథికి మీనా మాటలు అర్థమై అవ్వనట్టు అనిపించింది. అందుకే మౌనంగా ఉండిపోయాడు. నొచ్చుకున్నట్టుగా ముఖం పెట్టిన మీనా సారథి చేయి పట్టుకుని మంచం మీదకి తీసుకెళ్లి, కూర్చోండి అని సారథిని కూర్చోబెట్టి అతని ఎదురుగా కూర్చుంటూ, ఇప్పుడు నా అందాన్ని వర్ణించండి అని వయ్యారంగా కూర్చొని అడిగింది. మీనాని కొత్తగా చూస్తూ ఉండిపోయిన సారథి, మీనా అంటూ దగ్గర తీసుకుని మీనా ముఖం అతని 2 చేతుల్లోకి తీసుకుంటూ,
ఏ దివిలో విరిసిన పారిజాతమో అంటూ పాట పాడుతూ హత్తుకున్నాడు మీరా. సారథులు ఎంతో సంతోషంగా తమ వైవాహిక జీవితాన్ని ఆరంభించారు. తూర్పున ఉదయభానుడు అందమైన ఎరుపు వర్ణంలో తన ఉనికిని చాటుకుంటున్నాడు. నిద్రలేచి బయటకొచ్చిన లక్ష్మి పెద్ద పెద్ద కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తుంది. ఇల్లంతా సాంబ్రాణి సువాసనతో నిండిపోయింది. మొహం మీద చిరునవ్వుతో వీధి తలుపు తీసి ఉండడంతో అటుగా వెళ్ళింది లక్ష్మి. గుమ్మంలో కల్లాపు జల్లి పెద్ద అందమైన ముగ్గు దర్శనమిచ్చింది. ముగ్గులంటే ఎంతో ఇష్టమైన లక్ష్మి ఆ ముగ్గు చూసి మురిసిపోతూ దేవుడి గది నుండి గనగన అంటూ హారతి గంట వినిపించేసరికి అటుగా వెళ్ళింది లక్ష్మి. దేవుడి గది గుమ్మం ముందు నించుని శ్రావణ ఆనందంగా వినిపించే మీనా పాట వింటూ మురిసిపోతూ గబగబా వెళ్ళి పరమేశ్వర శాస్త్రిని లేపింది. పరమేశ్వర శాస్త్రి ఏమిటే అప్పుడే తెల్లారిందా? హరిహరి అంటూ నమస్కారం చేసుకున్నాడు. ఏమంటోయ్, మన కోడలు ఎంత బుద్ధిమంతురాలనుకున్నారు? పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసి గుమ్మంలో పెద్ద ముగ్గు వేసి శుభ్రంగా తలస్నానం చేసి దేవుడికి పూజ చేసుకుంటుందండి అంటూ సంభ్రమాశ్చర్యాలతో చెప్తుంది. పెద్ద ముగ్గు వేసింది బాగుంది. నీకేం ఇంకేం కావాలి? అని పరమేశ్వర శాస్త్రి అంటుంటే చాలేండి అని మూతి తిప్పుకొని వెళ్ళిపోయింది లక్ష్మి. లక్ష్మి గదిలో నుంచి బయటకొచ్చేసరికి పాలవాడి దగ్గర పాలు పోయించుకుంటూ కనిపించింది మీనా. రాజు, 1 లీటర్ పాలు ఎక్కువ పోయిరా, ఈరోజు మా కోడలు పరమాన్నం వండాలి. ఆ పాలవాడు రాజు, మీ కోడలుగారా అండి అంటూ మీనా కొసి చూశాడు. అందంగా చిరునవ్వు నవ్వి మరొక లీటర్ పాలు పోయించుకుని వంటింట్లోకెళ్ళింది. చేసే పని ఏమీ లేక లక్ష్మి కూడా స్నానానికెళ్ళింది. వేడివేడిగా ఫిల్టర్ కాఫీ పెట్టి మీనా సారథి కోసం గదిలోకెళ్ళింది. మంచం మీద చెల్లాచెదురుగా నలిగిపోయి పడి ఉన్న పూల మధ్య ఆదమర్చి నిద్రపోతున్న సారథిని చూసి సిగ్గుతో ముంచుకొస్తున్న చిరునవ్వుతో సారథి దగ్గరికెళ్ళి కాఫీ పక్కన టేబుల్ మీద పెడుతూ ఉండగా వెనకాల నుండి గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడిన మీనా దగ్గరగా వస్తున్న సారథిని తోసి, నేనింకా పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టాలి, త్వరగా బ్రష్ చేసి కాఫీ తాగండి, చల్లారిపోతుంది అంటూ లేడి పిల్లలా అక్కడి నుండి పరిగెత్తింది. ముఖమంతా నవ్వు చేసుకుని సారథి అందమైన తన జీవితాన్ని తలుచుకుంటూ మురిసిపోతున్నాడు. వంటింటిలో పూజ మందిరం దగ్గర కూర్చుని దేవతారార్చన చేసుకుంటున్న పరమేశ్వర శాస్త్రి లక్షణంగా ఉన్న తమ కోడలను చూసి సంతృప్తిగా నిట్టూర్చి భక్తిగా నమస్కారం చేసుకుంటున్నాడు. మడి కట్టుకుని వచ్చిన లక్ష్మి పాయసం చేసి నైవేద్యం పెట్టి వంటకు ఏర్పాటు చేస్తున్న మీనాను చూసి, మీనా, వంట నేను చూసుకుంటానమ్మా, నువ్వు పాయసం చేసావు కదా, మళ్ళీ నువ్వు వెళ్ళకపోతే నాకు పని చేసుకోవడం కష్టమైపోతుంది అంటున్న లక్ష్మి వైపు చూసింది మీనా. అత్తయ్య గారు, మీరెందుకు ఇక్కడ ఉండడం, మాతో పాటు మీరు కూడా వచ్చేయచ్చు కదా ఢిల్లీ అని అంటుంటే, నేను ఆ పెద్ద పెద్ద పట్టణాల్లో ఉండలేనమ్మా అన్నాడు పరమేశ్వర శాస్త్రి. అక్కడ ముగ్గు వేసుకోవడానికి జాగా ఎక్కడుంటుంది, గుడ్డ పెట్టి తుడిచి శుద్ధతోటి గీసుకోవాలి అని అంటున్న లక్ష్మిని చూసి తల కొట్టుకుంటూ, అబ్బా ఉండవే, నీ ముగ్గు గోలను నువ్వును, అదేం లేదమ్మా, ఇల్లు అసలే పాతదైపోతుంది, ఈ ఇల్లు అలాగే వదిలేస్తే పాడైపోతుంది. నేను వయసులో ఉన్నప్పుడు చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లు అలా వదిలేసి అంత సులభంగా రాలేం, అయినా అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాం. ఇంతలో గుమ్మం దగ్గర నుంచి వాళ్ళ మాటలు విన్న సారథి, ఇప్పటికీ నేను 1,00,000 సార్లు చెప్పాను, ఈ వయసులో ముఖ్యం ఇల్లు కాదు కొడుకు దగ్గర ఉండడం అని, నా మాట ఎప్పుడైనా విన్నారా అని కొంచెం విసుగ్గా అన్నాడు సారథి. చాలా సంవత్సరాల నుంచి కూడా అలవాటు అయిపోయిందిరా, ఈ ఊరు వదిలి రాలేం, ఇంకా ఈ విషయం వదిలే. అమ్మ మీనా, నా పూజ అయిపోయిందిలే కానీ నీ చేతిలో చేసిన ఆ పాయసం ఇలా పట్టుకొనిరా, వేడి వేడిగా తింటేనే దాని మజా. నవ్వుకుంటూ మీనా పాయసం మామగారి చేతికి అందించింది. వాసన చూసి బ్రహ్మాండం అని సారథిని చూసి, వాడికి కూడా పెట్టమ్మా, ఎలా చూస్తున్నాడు నా వైపు అంటున్నా నాన్నగారి వైపు ఏంటి అన్నట్టు చూస్తూ, నేను మీరు తింటున్నారని చూడడం లేదు, ఒంట్లో షుగర్ పెట్టుకుని ఎందుకు తింటున్నారు అని చూస్తున్నాను. పోనీలేరా, కోడలు మొట్టమొదటిసారి చేసింది తినని, ఆ మందు బిల్లోకి ఇంకోటి వేసుకుంటారులే, కూర్చో నీకు పెడతా. అత్తవారింట్లో 5 రోజులు చాలా తొందరగానే గడిచిపోయి మీనాక్షికి ఇద్దరు కలిసి ఫ్లైట్లో ఢిల్లీకి చేరుకున్నారు. లక్ష్మి రకరకాల ఊరగాయలు సర్దిచ్చింది. అవన్నీ మొయ్యలేక తీసుకొచ్చి క్యాబ్ ఎక్కి మొత్తానికి ఇంటికొచ్చి పడ్డారు. మీనా కారు దిగుతూ తన ఇంటిని చూసుకుంది. చాలా పెద్దిల్లే. ఆ ఇంటిని చూస్తూనే ఆశ్చర్యంతో మీనా కళ్ళు పెద్దవయ్యాయి. బయటి నుండి చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు. ఇంకా లోపలికి వెళితే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తుంది. ముందే ఫోన్ చేయడం వల్ల రాము గేట్ తీసి ఉంచాడు. క్యాబ్ లోపలికెళ్ళింది. ఆ ఇంటి ముందర పచ్చటి ల్యాన్ ఉంది. చుట్టూ అందమైన పూల మొక్కలు, మధ్యలో అందమైన ఉయ్యాల, దాని ఎదురుగా ఫౌంటైన్, కృష్ణ విగ్రహం, అందంగా పూసిన పూలు చూస్తున్నాడా అన్నట్టుగా ఉంది.
గుమ్మానికి ఎదురుగా పెద్ద తులసి కోట. మెరిసిపోయే కళ్ళతో అందంగా నవ్వుతూ సారథి వైపు చూస్తూ, నాకు ఇల్లు చాలా నచ్చిందండి. మరీ ఇంత పెద్ద ఇల్లు ఉంటుందని నేను అనుకోలేదు. ఆ విషయం నీ కళ్ళే చెప్తున్నాయి అని మీనాను చూస్తూ నవ్వుతున్నాడు. లోపలికి వెళ్ళబోతుండగా రాము తల్లి రాజేశ్వరి ఉండమ్మా హారతిస్తాను అంటూ హారతిచ్చి స్వాగతం పలికింది. ఢిల్లీలో తెలుగు మాట్లాడే పని మనిషి దొరికిందా మీకు అని అంటుండగా, మీనా ఆవిడ పని మనిషి కాదు, రాము వాళ్ళ అమ్మగారు. వీరిది మనూరే. రాము చాలా బ్రైట్ స్టూడెంట్. వాణ్ణి చదివిద్దామని ఢిల్లీ తీసుకొచ్చాను. మా ఇద్దరికి సహాయంగా ఉందామని ఆవిడ కూడా వచ్చారు. మీనా రాజేశ్వరి గారి దగ్గరికెళ్తూ, నన్ను క్షమించండి. ఇల్లు బాగా నచ్చి బాగా ఎక్సైట్‌మెంట్‌లో అలా మాట్లాడేశాను. ఏమనుకోకండి అంటున్న మీనాని వారిస్తున్నట్టుగా తలూపుతూ. అలా అనటం ఆయన మంచితనమమ్మా. నేను పని మనిషిని. ఇంతకు ముందర నేను పని మనిషి పని చేసేదాన్ని. ఇక్కడ కూడా అదే చేస్తున్నాను. అయ్యగారి రుణం తీర్చుకుంటున్నాను. మీరు రెస్ట్ తీసుకోండమ్మా. ఇల్లంతా చూస్తూ ఉండండి. నేను కాఫీ తీసుకొనొస్తాను. రా మీనా ఇల్లు చూపిస్తాను అంటూ మీనా చేయి పట్టుకొని తీసుకెళ్తున్నాడు సారథి. సారథి మీనాని వాళ్ళ బెడ్రూమ్‌లోకి తీసుకెళ్లాడు. ఎంతో అందంగా అలంకరించుంది ఆ బెడ్రూమ్. బెడ్రూమ్‌కి పెద్ద బాల్కనీ ఉంది. ఆ బాల్కనీ కూడా రకరకాల మొక్కలతో చాలా అందంగా ఉంది. తన అభిరుచికి తగ్గనట్టుగా ఆ ఇంటిని, వాళ్ళ రూమ్‌ని చూసి ఎంతో మురిసిపోయింది మీనా. సారథి దగ్గరగా వెళ్లి అతని గట్టిగా కౌగిలించుకుంది. నాకు ఇల్లు చాలా బాగా నచ్చిందండి. మన రూమ్ కూడా చాలా బాగా అలంకరించారు. నాకు తెలుసు నీకు నచ్చుతుందని. మీనా నీకో సర్ప్రైజ్ అంటూ మీనాకి ఒక లెటర్ చేతికిచ్చాడు. అది తెరిచి చూసింది మీనా. ఢిల్లీ యూనివర్సిటీ కాలేజీలో మీనాక్షికి ఎంఎస్సి కంప్యూటర్స్ అడ్మిషన్ లెటర్. అది చూసి మీనా ఆనందం నిండిన కళ్ళతోటి ఉత్సాహంగా ఒక్కసారిగా సారథి 2 చేతుల్ని పట్టుకొని, థ్యాంక్స్ సారథి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత సంతోషంగా ఉంది అంటే ఆనందంతో గట్టిగా అరవాలనుంది. అనురాగంగా మీనాని దగ్గరకు తీసుకుని, అయితే అరువు. నిన్నిలా చూడాలనే మనం ఈ ఇంటికొచ్చిన మొదటి రోజు నీకు సర్ప్రైజ్ ఇచ్చాను. మనకి ఈ రోజు ఎప్పటికీ గుర్తుండిపోవాలి. మీనా, నీ అడ్మిషన్ గురించి ట్రై చేస్తుంటే తెలిసింది నువ్వెంత టాలెంటెడ్ అని. నువ్వు స్కోర్ చేసిన పర్సంటేజ్‌కి చాలా ఈజీగా అడ్మిషన్ దొరికింది. ఒక వారం రోజుల్లో కాలేజీ స్టార్ట్ అవుతుంది. క్యాంపస్‌లో ఉండగానే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతే నీకు ఈజీగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ ఏమైనా కోర్స్ చేయాల్సొస్తుంది అంటూ సీరియస్‌గా మాట్లాడుతున్న సారథిని చూసి, తన కోసం ఎంత ఆలోచిస్తున్నారీనా అనుకుంటూ మీనా సారథి గుండెల్లో చేరి హాయిగా కళ్ళు మూసుకుంది. మాట్లాడుతున్న సారథి మీనా తన గుండెల్లో చిన్న పిల్లలా దూరిపోవటం చూసి మీనా గడ్డం కింద చేయి వేసి తన ముఖాన్ని పైకి లేపుతూ, మీనా అంటూ అందమైన ఆ కళ్ళు సంతృప్తితో నిండిన ఆనందంతో మెరిసిపోతూ మీనా అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అది చూసిన సారథి మీనాని తన 2 చేతుల్లోకి తీసుకుని ఎత్తి గిరిగిరా తిప్పుతున్నాడు. ఆనందంతో మీనా గలగలా నవ్వుతూ ఉంటే ఆ నవ్వు ఆ గదికి కొత్త అందాన్ని తీసుకునొచ్చింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.